Hi students, welcome back to my channel SRK English Academy. Today topic for semester 6 students, Higher Education by Jyotirao Phule. This is an excerpt from Memorial Address to the Education Commission 1882. So this is from Unit 6. I'll explain the passage in Telugu. So let's see introduction. Jyotirao Phule. Jyotirao Phule was one of the most influential reformers of India. సో ఇతను భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తల్లో ఇతను కూడా ఒకరు. సో ఇతను 1827లో జన్మించారు, 1819లో మరణించారు. ఆఫన్ రెఫర్ టు యాజ్ మహాత్మా పూలే. ఇతన్ని భారత ప్రజలు మహాత్మా పూలే అని పిలుస్తారు. ఇతను అణగారిన వర్గాల విద్య కోసం, వారి మహిళల విద్య కోసం చేసిన సేవకు గాను ఇతన్ని మహాత్మా పూలే అని పిలుస్తారు. పూలే ఛాలెంజ్ ద అప్రెసివ్ నేచర్ ఆఫ్ హైరార్కికల్ సొసైటీ. సో పూలే ఈ వర్ణ వ్యవస్థ, భారతదేశంలో ఉన్న ఒక వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాడు. సో ఆ వర్ణ వ్యవస్థ ఏంటి? చాతుర్వర్ణ వ్యవస్థ. అలాగే అంతే, ఆ వర్ణ వ్యవస్థలో ఒక క్రమానుగతంగా ఒకరు గొప్పవారు, తర్వాత ఇట్లా ఒక హైరార్కీ ఉంది. దాన్ని తను వ్యతిరేకించాడు. అందులో మొదటి వరుసలో బ్రాహ్మణులు, రెండవ వరుసలో క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. అలాగే ఇంకా అన్టచబుల్స్, అంటరాని వాళ్ళు, పంచములుగా అవుట్ కాస్ట్. సో అవుట్ ఆఫ్ అవుట్ కాస్ట్ గా కొంతమంది ఉన్నారు, పంచములు. ఇటువంటి ఈ ఈ వర్ణ వ్యవస్థను, ఈ కాస్ట్ సిస్టమ్ ను ఇతను వ్యతిరేకించాడు. అండ్ ఛాంపియన్ ద కాజ్ ఆఫ్ ద డౌన్ ట్రాడెన్. సో ఈ అణగారిన వర్గాల కోసం అతను వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేశాడు. పూలే అండ్ హిస్ వైఫ్ సావిత్రిబాయి పయనీర్డ్ విమెన్స్ ఎడ్యుకేషన్. సో పూలే అతని భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళా విద్యల కోసం వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళిద్దరూ భారతదేశంలో మహిళా విద్యల కోసం పనిచేసే వాళ్ళు ఆద్యులు, మార్గదర్శకులు. ఎడ్యుకేషన్ ఫర్ ద మార్జినలైజ్డ్ అండ్ అప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సో ఆ మార్జినలైజ్డ్, అణగారిన వర్గాలు, అలాగే అణచివేయబడ్డ వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు సహాయం చేశారు. ఈ ఎస్టాబ్లిష్డ్ ద సత్యశోధక్ సమాజ్, సొసైటీ ఆఫ్ ద సీకర్స్ ఆఫ్ ట్రూత్. ఇతను సత్యశోధక్ సమాజ్ అనే ఒక దాన్ని స్థాపించారు. ద passage below is accepted from memorial address to the Education Commission 1882. సో ఈ మనం ఇప్పుడు ఈ క్రిటికల్ రీడింగ్ లో నేర్చుకోబోయే ఆ ప్యాసేజ్ అయితే ఉందో అది మెమోరియల్ అడ్రస్ టు ది ఎడ్యుకేషన్ కమిషన్ 1882 నుంచి సంగ్రహించబడింది, తీసుకోబడింది, కొంత భాగం తీసుకోబడింది. సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక భాగాన్ని, అందులో కొంత భాగం తీసుకోబడింది. అదేంటి? ఎ స్పీచ్ దట్ పూలే ప్రెజెంటెడ్ బిఫోర్ ద హంటర్ కమిషన్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్స్ ఇన్ ఇండియా. సో ఇతను ఈ మెమోరియల్ అడ్రస్ టు ఎడ్యుకేషన్ కమిషన్ 1882 అనే స్పీచ్ తన ఉపన్యాసాన్ని హంటర్ కమిషన్ ముందు ప్రజెంట్ చేశాడు, వినిపించాడు. సో అతని ప్రపోజల్స్, హంటర్ కమిషన్ ముందు ఇచ్చిన ప్రపోజల్ ని ఇప్పుడు మనం ఆ ఎక్సెప్ట్ ని మనం చదవబోతున్నాం. సో ఇది హంటర్ కమిషన్ అనేది ఒక, ఇది 1882లో ఏర్పాటు చేశారు. ఇందులో 20 మంది సభ్యులు ఉన్నారు. 20 మంది సభ్యుల్లో 7 భారతీయ సభ్యులు ఉన్నారు. ఇది భారతదేశంలోని విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి, మార్పులు రిఫార్మ్స్ చేయడానికి నియమించిన కమిటీ, హంటర్ కమిషన్. పూలేస్ ప్రపోజల్స్ వర్ విజనరీ అండ్ రాడికల్, stressing the importance of public schooling, especially for the disadvantaged, compulsory education, state funding of schools and granting aid. సో ఇక్కడ పూలే ఈ హంటర్ కమిషన్ ముందు ఉంచిన ప్రపోజల్స్ ఏంటివి అంటే అవన్నీ బాగా విప్లవాత్మకమైనవి, చాలా ముందు చూపుతో కూడుకున్నవి. ఇతను ఎక్కువగా దేనిపైన స్ట్రెస్ చేశాడు అంటే పబ్లిక్ స్కూలింగ్, ప్రభుత్వ విద్య పైన ఎక్కువగా తన ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరాడు. సో ముఖ్యంగా ఎస్పెషల్లీ అది డిసడ్వాంటేజ్, ఎవరైతే అప్రెస్డ్ సెక్షన్స్ ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో, విద్యకు దూరంగా ఉన్నారో వారి కోసం ఈ ప్రభుత్వ విద్య కొనసాగించాలని, అలాగే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలని, అలాగే స్కూల్స్ కి ప్రభుత్వం తరఫున ఫండింగ్ ఉండాలని, నిధులు విడుదల చేయాలని. సో ప్రభుత్వం యొక్క పాత్ర స్కూళ్ళలో ఎక్కువ ఉండాలని ఇతను అనుకున్నాడు. అదే విషయాలను హంటర్ కమిషన్ ముందు ఉంచారు. సో లెట్ us see ఒరిజినల్ టెక్స్ట్ చూద్దాము.
The cry over the whole country has been for some time past that government have amply provided for higher education. So ఇక్కడ amply అంటే సరిపోయినంత, చాలినంత, ఇనఫ్. సో ఇక్కడ ప్రభుత్వము ఆ, ఈ ఉన్నత విద్యకి సరిపోయినంత ఆ, పెద్దపీట వేసిందని చెప్పేసి దేశంలో గగ్గోలు పెడుతున్నారు కొంతమంది. వెరాజ్ దట్ ఆఫ్ ద మాసెస్ హ్యాస్ బిన్ నెగ్లెక్టెడ్. కానీ గత కొంతకాలంగా ఇక్కడ అణగారిన వర్గాలు, మధ్యతరగతి వర్గాలలో విద్యను నిర్లక్ష్యం చేయబడింది. టు సమ్ ఎక్స్టెంట్ దిస్ క్రై ఇస్ జస్టిఫైడ్. సో ఇక్కడ although the classes directly benefited by the higher education may not readily admit it. సో ఇక్కడ ఉన్నత విద్య ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు వెంటనే అంగీకరించకపోయినా ఈ నినాదం కొంతవరకు సమంజసమే, జస్టిఫైడ్, కొంతవరకు సమంజసమే, టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు సమంజసమే. బట్ ఫర్ ఆల్ దిస్ నో వెల్ విషర్ ఆఫ్ హిస్ కంట్రీ, నో వెల్ విషర్ ఆఫ్ హిస్ కంట్రీ. సో ఈ దేశ శ్రేయస్సు కోరేవారు ఎవరు కూడా వుడ్ డిజైర్ దట్ గవర్నమెంట్ షుడ్ ఎట్ ద ప్రజెంట్ టైమ్ విత్డ్రా ఇట్స్ ఎయిడ్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నత విద్యకి చేస్తున్న సహాయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ దేశ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, శ్రేయాభిలాషి వాళ్ళు ఎవరు కూడా కోరుకోరు. సో ప్రభుత్వం ఉన్నత విద్య నుండి ఉపసంహరించుకోవాలి, తన సహాయాన్ని ఉపసంహరించుకోవాలని ఎవరు కోరుకోరు. ఆల్ దట్ దే వుడ్ విష్ ఈస్, వాళ్ళు ఏం కోరుకుంటారంటే దట్ యాజ్ వన్ క్లాస్ ఆఫ్ ద బాడీ పాలిటిక్ హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్. సో ఇక్కడ బాడీ పాలిటిక్ అంటే ఒక దేశంలో ఉన్న ప్రజలను సమిష్టిగా ఒక సమూహంగా పరిగణిస్తాము, అది ద బాడీ పాలిటిక్. ఆల్ ద పీపుల్ ఆఫ్ పర్టికులర్ కంట్రీ అండర్ ఏ పర్టికులర్ గవర్నమెంట్, దాన్ని బాడీ పాలిటిక్ అంటారు. సో ఈ ప్రజల సమిష్టి ప్రజల పౌరుల ఈ సమూహం నుంచి ఒక తరగతి నెగ్లెక్ట్ చేయబడింది, ఒక వర్గము నిర్లక్ష్యానికి గురయ్యింది. సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఈ ఒక వర్గం నిర్లక్ష్యానికి గురైనందున ఇట్ అడ్వాన్స్మెంట్ షుడ్ ఫార్మ్ యాజ్ యాంగ్జియస్ అ కన్సర్న్ యాజ్ దట్ ఆఫ్ అదర్. సో దాని పురోగతి, ఈ వర్గం యొక్క పురోగతి మరొక వర్గానికి ఆందోళన కలిగించే విధంగా మారాలని మాత్రమే వారు కోరుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఇండియా ఈజ్ స్టిల్ ఇట్స్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీ అంటే శైశవ దశ. సో ఇంకా భారతదేశంలో విద్య శైశవ దశలోనే ఉంది. ఎనీ విత్డ్రావల్ ఆఫ్ స్టేట్ ఎయిడ్ ఫ్రమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కెనాట్ బట్ బి ఇంజూరియస్ టు ద స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జనరల్లీ. సో ప్రభుత్వము హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్న విద్య నుండి ఉపసంహరించుకోవడము, దాని యొక్క గ్రాంట్ ని ఉపసంహరించుకోవడం అనేది సాధారణంగా ఈ విద్యా వ్యాప్తికి దోహదం చేయదు అని చెప్తున్నాడు. ఏ టేస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అమంగ్ ద హయ్యర్ అండ్ వెల్దీ క్లాసెస్ సచ్ యాజ్ బ్రాహ్మిన్స్ అండ్ ప్రభుస్, especially those classes who live by the pen, has been created and a gradual withdrawal of state aid may be possible so far as these classes are concerned. సో ఇక్కడ బ్రాహ్మిన్స్ అలాగే ప్రభువులు అంటే ఉన్నత వర్గాలు, సో ఎవరైతే ఈ సంపన్న వర్గాలున్నాయో, ముఖ్యంగా హూ లివ్ బై ద పెన్, కలం ద్వారా జీవించే వర్గాల్లో ఏ టేస్ట్ ఫర్ ఎడ్యుకేషన్, విద్య పట్ల వారికి బాగా అభిరుచి ఏర్పడింది. సో ఈ వర్గాలకి సంబంధించినంత వరకు ప్రభుత్వ సహాయాన్ని క్రమంగా ఉపసంహరించుకోవడం సాధ్యమవుతుంది. విత్డ్రావల్ ఆఫ్ స్టేట్ ఎయిడ్. సో ప్రభుత్వ సహాయాన్ని ఉపసంహరించుకోవడం సమంజసమే. బట్ ఇన్ ద మిడిల్ అండ్ లోయర్ క్లాసెస్ అమాంగ్ హూమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హ్యాస్ మేడ్ నో పర్సెప్టబుల్ ప్రోగ్రెస్. పర్సెప్టబుల్ అంటే నోటిసబుల్, చెప్పుకోనంత. సో కానీ మధ్యతరగతి అలాగే నిమ్న వర్గాల్లో విద్య అనేది, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి కనిపించేంత పురోగతి సాధించలేదు. సచ్ అ విత్డ్రావల్ వుడ్ బి ఎ గ్రేట్ హార్డ్షిప్. ఒకవేళ విద్య నుండి ప్రభుత్వం ఉపసంహరించుకుంటే అది చాలా ప్రజలకి ఇబ్బందికరము, హార్డ్షిప్. సో మిడిల్ క్లాస్ కి అలాగే లోయర్ క్లాస్ కి కష్టాలు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సచ్ విత్డ్రావల్, బాయ్స్ విల్ బి అబ్లైజ్డ్ టు హ్యావ్
recourse to inefficient and sectarian schools much against their wish. ఒకవేళ ప్రభుత్వం ఉపసంహరించుకుంటే సహాయాన్ని హైయర్ ఎడ్యుకేషన్ కి ఉపయోగించుకుంటే అప్పుడు ఈ పిల్లలు వాళ్ళు ఇన్ఎఫిషియంట్ అండ్ సెక్టేరియన్ స్కూల్స్, సో అసమర్థమైన పాఠశాలలకి తప్పకుండా వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అండ్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెనాట్ బట్ సఫర్. సో దానివల్ల ఈ అసమర్థమైన పాఠశాలలకి సరైన సమర్థత లేని పాఠశాలను ఆశ్రయించినప్పుడు ఈ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యము దెబ్బతింటుంది. నార్ కుడ్ ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్ బి ఇంట్రెస్టెడ్ టు ప్రైవేట్ ఏజెన్సీ. అందుకే విద్యలో ఏ ఒక్క భాగాన్ని ఉన్నత కానీ మధ్యతరగతి కానీ ప్రాథమిక విద్యను కానీ ప్రైవేట్ ఏజెన్సీస్ కి ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించకూడదు అని అంటున్నారు. ఫర్ ఏ లాంగ్ టైమ్ టు కమ్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ మెషినరీ బోత్ మినిస్ట్రియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ మస్ట్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. సో చాలా కాలం పాటు ఈ మంత్రిత్వ శాఖ అలాగే కార్యనిర్వాహక యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండాలని ఇతను కోరుకుంటున్నాడు. బోత్ ద హయ్యర్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రిక్వైర్ ఆల్ ద ఫాస్టరింగ్ కేర్ అండ్ అటెన్షన్ విచ్ గవర్నమెంట్ కెన్ బిస్టో ఆన్ ఇట్. సో ఉన్నత ప్రాథమిక విద్య రెండింటికి ప్రభుత్వము కల్పించగల అంత సంరక్షణ, కేర్ మరియు శ్రద్ధ కూడా చేయాలి, అది చాలా అవసరం అని చెప్తా ఉన్నాడు. The withdrawal of government from schools or colleges would not only tend to check the spread of education. పాఠశాలలు లేదా కళాశాల నుంచి ప్రభుత్వము ఉపసంహరించుకోవడము, గ్రాంటింగ్ ఎయిడ్స్ ఇవ్వకుండా ఆపివేయడం వల్ల విద్య వ్యాప్తిని నిరోధించినట్టు అవుతుంది. బట్ వుడ్ సీరియస్లీ ఎండేంజర్ దట్ స్పిరిట్ ఆఫ్ న్యూట్రాలిటీ which has all along been the aim of government to foster owing to the different nationalities and religious creeds prevalent in India. సో ఇది విద్యా వ్యాప్తి నిరోధించడమే కాకుండా అలాగే సో ఇక్కడ ఎండేంజర్, సో విద్యను ప్రమాదంలో పడేటట్టు చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో డిఫరెంట్ నేషనాలిటీస్ అండ్ రిలీజియస్ క్రీడ్స్ ఉన్నాయి. సో వివిధ రకమైన జాతీయతలు ఉన్నాయి, అలాగే రకరకాల మత విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. సో వివిధ మతస్థులు కూడా ఉన్నారు. సో ఎప్పటి నుంచి వీరి మధ్యలో ఒక ఏకాక భావము లేదా తటస్థ స్ఫూర్తి, న్యూట్రాలిటీని పెంపొందించాలని అనుకున్న ఆ ప్రయత్నం అనేది దెబ్బతింటుంది. దీనివల్ల సో ప్రభుత్వం విద్య నుండి వైదొలగడం వల్ల, ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ కి ఇచ్చే సపోర్ట్ నుండి ఉపసంహరించుకోవడం వల్ల, దిస్ విత్డ్రాల్ మే టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్, కొంతవరకు ఈ ఉపసంహరణ అనేది విద్య నుండి ఉపసంహరించుకోవడం కొంతవరకు క్రియేట్ ఏ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఫర్ లోకల్ పర్పసెస్ ఇన్ హయ్యర్ అండ్ వెల్తీ క్లాసెస్. సో ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన అంటే ఎవరిపైన ఆధారపడకుండా ఉండడం, ఆ స్వావలంబన స్ఫూర్తి అనేది ఈ సంపద వర్గాలకి, వెల్దీ క్లాసెస్ బాగా డబ్బున్న వారికి, ఉన్నత వర్గ వాళ్ళకి మాత్రమే ఇది వారికి ప్రయోజనాన్ని ఇస్తుంది. But the cause of education would be so far injured that the spirit of self-reliance would take years to remedy that evil. సో ఈ విధంగా విద్య యొక్క కారణం చాలా దెబ్బతింటుంది. స్వావలంబన స్ఫూర్తి ఈ చెడును సరిదిద్దాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. టేక్ ఇయర్స్ టు రెమెడీ దట్ ఈవిల్. ఎడ్యుకేటెడ్ మెన్ ఆఫ్ ఎబిలిటీ వుడ్ నాట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు పబ్లిక్ సర్వీస్ మే బి ఇండ్యూస్ టు ఓపెన్ స్కూల్స్ ఫర్ హై ఎడ్యుకేషన్ అండ్ బీయింగ్ అష్యూర్డ్ ఆఫ్ లిబరల్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే సంస్థ ప్రయోజనం కోసం నిధులు విడుదల చేయడం, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో ఇక్కడ కొంతమంది ప్రజాసేవలో లేని వాళ్ళు, కొంతమంది సమర్థవంతమైన విద్యావంతులను ఈ గ్రాంటిన్స్ ఎయిడ్ పాఠశాలను గ్రాంటిన్స్ ఎయిడ్ ఇచ్చి పాఠశాలను తెరపడానికి ప్రోత్సహించవచ్చు అని చెప్తున్నారు. సో బట్ నో వన్ వుడ్ బి రెడీ టు డూ సో ఆన్ హిజ్ ఓన్ అకౌంట్ యాజ్ అ మీన్స్ ఆఫ్ గెయినింగ్ ఏ లైవ్లీవుడ్. కానీ ఈ జీవనోపాధి పొందడానికి ఎవరు తమ వంతు సొంత చేయడానికి సిద్ధంగా లేరు. అండ్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ సచ్ ప్రైవేట్ ఎఫర్ట్స్ కుడ్ బి పర్మనెంట్ ఆర్ స్టేబుల్. సో ఇటువంటి ప్రైవేటు వ్యక్తులకి విద్యను అప్పచెప్పినప్పుడు వారు పూర్తిగా పర్మనెంట్ గా ఉంటారా లేదా స్టేబుల్ గా ఉంటారా లేదా అనేది తెలియదు. శాశ్వతంగా ఉంటారా లేదా స్థిరంగా ఉంటారా అనే విషయం మాత్రం తెలియదు. నార్ వుడ్ దే సక్సీడ్ ఆఫ్ సో విల్ ఇన్ దేర్ రిజల్ట్స్.
సో సగం వరకు కూడా సక్సీడ్ అవుతారా లేదని కూడా ఒక సందేహమే, డౌట్ఫుల్ గా ఉంది. ప్రైవేట్ స్కూల్ సచ్ యాజ్ దోస్ ఆఫ్ మిస్టర్ విష్ణు శాస్త్రి చిప్లుంకర్ అండ్ మిస్టర్ భావే ఎగ్జిస్ట్ ఇన్ పూనా. సో పూనాలో విష్ణు శాస్త్రి చిప్లుంకర్ అలాగే భావే వారికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అండ్ ఇన్ ఎయిడ్ మే బి రెండెడ్ వెరీ ఎఫిషియంట్. సో ఇవి ప్రభుత్వం అందించే సహాయంతో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. బట్ దే కెన్ నెవర్ సూపర్సీడ్ ద నెసెసిటీ ఆఫ్ ద హై స్కూల్. కానీ అవి ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అవసరాన్ని మాత్రం అవి తీర్చలేవు, వాటిని అధిగమించలేవు అని తన అభిప్రాయాన్ని హంటర్ కమిషన్ ముందు జ్యోతిరావు పూలే ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి వ్యక్తపరిచారు.